ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉర్రూతలూగించింది. అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. మ్యాచ్ మలుపులు తిరుగుతో ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెట్టింది. వర్షం అంతరాయం కలిగించడం, డక్వర్త్ లూయిస్ ఈక్వేషన్స్ కొన్నిసార్లు ముంబైకి ఫేవర్గా, మరికొన్ని సందర్భాలలో గుజరాత్ టైటాన్స్కు ఫేవర్గా కనిపించడము అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులకు పరిమితమైంది. అయితే 156 పరుగుల టార్గెట్ చేసిలో గుజరాత్ టైటాన్స్కు ఆరంభం నుంచి సవాళ్లు తప్పలేదు. ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బౌల్ట్, బుమ్రా, దీపక్ చాహర్ పక్కా ప్లానింగ్తో బంతుల్ని సంధించారు. దీంతో గుజరాత్ టైటాన్స్ తొలి 6 ఓవర్లలో 1 వికెట్కు 29 పరుగులు చేసింది. 7వ ఓవర్ను దీపక్ చాహర్ సంధించాడు. ఆ ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. అప్పుడు వర్షం పడేలా కనిపించింది. డిఎల్ మెథడ్ ప్రకారం అప్పటికి జీటీ జట్టు వికెట్ నష్టానికి 46 పరుగులు చేయాలి. కానీ అప్పటికి 6 పరుగులు వెనకపడి ఉంది. అప్పుడే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఏకంగా 18 పరుగులు సమర్పించేసుకున్నాడు. డిఎల్ పద్ధతి ప్రకారం 8 ఓవర్లలో జీటీ వికెట్ నష్టానికి 53 పరుగులు చేయాల్సి ఉండగా అప్పటికే 58 పరుగులు సాధించింది. అయితే బట్లర్ను అశ్విని కుమార్ పెవిలియన్ పంపాడు. అప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా ఆగిపోయి ఉంటే ముంబై ఇండియన్స్ గెలిచేది. అయితే రూథర్ఫోర్డ్ వచ్చాక విల్ జాక్స్ బౌలింగ్తో తొలి 3 బంతులకు పరుగులు తీయలేదు. ఆ తర్వాత వైడ్ వచ్చింది. 2 4లు 1 6తో రూథర్ఫోర్డ్ రెచ్చిపోయాడు. 14వ ఓవర్లో గుజరాత్ టైటాన్స్ 13 పరుగులు పిండేసుకుంది. అప్పుడే వర్షం అంతరాయం కలిగించింది. ఆ టైంలో మ్యాచ్ సాగకపోయి ఉంటే గుజరాత్ టైటాన్స్ విజయాన్ని అందుకునేది. వర్షం తెరపనిచ్చాక మళ్లీ మ్యాచ్ మొదలైంది. అయితే 15 నుంచి 18 ఓవర్ల వరకు ముంబై బౌలర్లు మళ్లీ చెలరేగారు. 25 పరుగులే ఇచ్చి 4 వికెట్లు దక్కించుకున్నారు. ముంబైని మళ్లీ రేసులోకి తీసుకొచ్చారు. అంతలోనే మళ్లీ వర్షం వచ్చింది. అప్పటికి డిఎల్ మెథడ్ ప్రకారం జీటీ 5 పరుగులు వెనుకంజలో ఉంది. వర్షం కొనసాగితే ముంబై ఇండియన్స్ గెలిచేది. అయితే వర్షం ఆగిపోయాక మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. టార్గెట్ను 147 పరుగులుగా సెట్ చేశారు. చివరి 6 బంతుల్లో జీటీ చేయాల్సిన పరుగులు 15. కానీ 19వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ ఒత్తిడికి లోనయ్యాడు. తొలి 3 బంతుల్లోనే 11 పరుగులు సమర్పించుకున్నాడు. 4వ బాల్ను నో బాల్ వేశాడు. ఫ్రీ హిట్కు సింగిల్ మాత్రమే వచ్చింది. చివరి 2 బంతుల్లో జీటీకి 2 పరుగులు అవసరమయ్యాయి. అయితే 5వ బంతికి కోయెట్టి పెవిలియన్ చేరాడు. ఆఖరి బంతికి జీటీ సింగిల్ తీసింది. దీంతో ముంబై ఇండియన్స్కు ఓటమి తప్పలేదు. పాండ్యా సేన వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. ముంబై ఇండియన్స్పై విజయంతో జీటీ టాప్ ప్లేస్కు చేరింది. ముంబై ఇండియన్స్ 4వ స్థానానికి పరిమితమైంది.